నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ట్రైజెమినల్ న్యూరాలజియా అనే రోగం గురించి. ట్రైజెమినల్ నర్వ్ అనేది మొహానికి సంబంధించిన స్పర్శకు సంబంధించిన ఒక నరం. ఇప్పుడు మనం టచ్ చేసినప్పుడు తెలిసే సెన్సేషన్స్ అన్నీ బ్రెయిన్కి తీసుకెళ్లే నరం పేరు ట్రైజెమినల్ నర్వ్. కొంతమందిలో 50 years తర్వాత ఎస్పెషల్లీ ఆడవారిలో ఆ నరం మీద చిన్నపాటి మెదడులో ఒత్తిడి తగలడం వల్ల విపరీతమైన నొప్పి రావచ్చు మొహం మీద. ఎంతోమంది మొదటిసారి ఇది దవడ నొప్పిలాగా వస్తుంది అని చెప్తారనమాట. స్టార్టింగ్లో ఇది నరాల ఇబ్బంది అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎప్పుడూ లేట్ అవుద్ది ఇది కనిపెట్టేటప్పటికి. సో ఫస్ట్ మనం వెళ్ళేది డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే దవడ నొప్పి కదా, పుచ్చుపొని లాంటివి ఉన్నాయేమో అని చెప్పేసి చాలామంది పళ్ళు పీకించుకుంటారు. తర్వాత తెలిసిద్ది ఇది పళ్ళ వల్ల వచ్చిన నొప్పి కాదు, లోపల నుంచి వెళ్ళే నరం వల్ల వచ్చిన ఇబ్బంది అనేది. కొంతమందికి దవడలో వస్తే కొంతమందికి కంటి దగ్గర కానీ ఇక్కడ ఈ ఏరియాలో కానీ నొప్పి వస్తుంది అని చెప్తారనమాట. ఈ నొప్పి ఎట్లా ఉంటుందంటే, ఏదైనా తిన్నప్పుడు, చల్లటి నీళ్ళు తాగినప్పుడు, మొహాన్ని వాష్ చేసుకున్నప్పుడు, గాలి మొహం మీద వచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, ఇట్లా కొన్ని పనులు చేసినప్పుడు ఈ పార్ట్ కదలంగానే నొప్పిలాగా వచ్చేసిద్ది. అది విపరీతమైన నొప్పి. దానివల్ల ఎంతోమంది తిండి నీళ్ళు కూడా తగ్గించుకొని సన్నబడిపోతూ ఉంటారు. సో ఈ రోగం అనేది పెద్ద రోగం కాదు, కానీ నొప్పి మాత్రం విపరీతంగా వస్తుంది. దీనికి మామూలుగా కార్బమజిపిన్ అనే ఒక ట్యాబ్లెట్ వాడతాం. ఇది వాడంగానే చాలామందికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాకపోతే కొంతమందిలో ట్యాబ్లెట్ వల్ల మగత, కొంచెం బరువు పెరగడం ఇట్లాంటివి రావచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటంటే 1 నెల 2 నెలలు వాడి బాగుంది అని ఆపేస్తారు. కాకపోతే ఈ రోగంలో చాలామందికి ఎక్కువ కాలం మనం ట్యాబ్లెట్ వాడాల్సి వచ్చింది. కొంతమందిలో ఏంటి అంటే ట్యాబ్లెట్ వాడినా సరే తగ్గదు, ప్లస్ ట్యాబ్లెట్స్కి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అట్లాంటి వాళ్ళలో మనం దీనికి సర్జరీ, ఒక బ్రెయిన్లో ఆ నరం దగ్గర ఒక మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేస్తాం. ఇంకొంతమందిలో స్టీరియోటాక్టిక్ రేడియో అబ్లేషన్ ఉండేది అనమాట. అది రేడియేషన్ ద్వారా మనం ఆ నరాన్ని కొంచెం మాడిఫై చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనం వివిధ రకాల ట్రీట్మెంట్ ద్వారా ఈ ఫేషియల్ పెయిన్ని మనం తగ్గించవచ్చు. ఈ రోగంలో మొదటి ఇబ్బంది కనిపెట్టడం వరకే అనమాట. ఎందుకంటే నరాల డాక్టర్కి వెళ్ళినప్పుడే ఇది కనిపెట్టగలరు, మామూలుగా కనిపెట్టడం అనేది కొంచెం కష్టం. థ్యాంక్ యూ.